ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన 3 వన్డేల సిరీస్లో గిల్ దుమ్ము లేపాడు. తొలి 2 వన్డేల్లో హాఫ్ సెంచరీ, ఇప్పుడు అహ్మదాబాద్ వేదికలో సెంచరీతో మెరిశాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు గిల్ మరోసారి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఆదిలోనే అవుటైనప్పటికీ గిల్ మాత్రం కోహ్లీతో కలిసి స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించి తన సెంచరీ మార్కును అందుకున్నాడు. గిల్కు ఇది 7వ వన్డే సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలోనే వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 2500 పరుగుల మైలురాయిని అందుకున్న భారత క్రికెటర్గా గిల్ నిలిచాడు. గిల్ కేవలం 50 ఇన్నింగ్స్లలో ఈ రికార్డును అందుకున్నాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు టీమిండియా మిడిల్ ఆర్డర్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ పేరిట ఉండేది. అయ్యర్ 59 ఇన్నింగ్స్లలో ఈ ఫీట్ను సాధించాడు. తాజా మ్యాచ్తో అయ్యర్ ఆల్ టైమ్ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. అదేవిధంగా 50వ వన్డే మ్యాచ్లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు.